హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం హిందూ ఇంకా ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, యూరోప్స్ ఏఐ రూల్స్ క్యాన్ బికమ్ ఇండియాస్ ఆపర్చునిటీ. ఇదేంటంటే ఎస్ఎన్టీ పర్స్పెక్టివ్లో అండ్ ఈవెన్ GS1 పర్స్పెక్టివ్లో, పాలిటీ అండ్ లెజిస్లేషన్ పర్స్పెక్టివ్లో కూడా ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ అనమాట. ఇదేంటంటే ఈ యూరోపియన్ యూనియన్ అన్నది కొత్త ఏఐ రూల్స్ తీసుకొచ్చింది. దాని ద్వారా ఇండియాకి ఎలా ఆపర్చునిటీ అయింది అన్నది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, కొన్ని ప్రిలిమ్స్ ఆర్టికల్స్ చూసుకుంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 అండ్ 22ని సైట్ చేస్తూ గవర్నమెంట్స్కి ఏం చెప్పిందంటే ఆర్బిటరీ అరెస్ట్ అన్నది చేయకూడదు. ఇన్ కేస్ చేస్తే ఆ అరెస్ట్ చేసిన గ్రౌండ్స్ అన్నది వాళ్ళకి అక్యూజ్కి చెప్పాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిందనమాట. సో ఆ ఉద్దేశంలో ఈ ఆర్టికల్ గురించి 21 అండ్ 22 ఆర్టికల్స్ గురించి మనం చూద్దాం. నెక్స్ట్, సంగీత నాటక అకాడమీ అవార్డ్స్. ఇక్కడ ఏంటంటే రీసెంట్గా ప్రెసిడెంట్ గారు సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ ఇచ్చారనమాట. సో ఆ పర్స్పెక్టివ్లో అసలు ఈ అవార్డ్స్ ఏంటి, ఎందుకు ఇస్తారు అన్నది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చూద్దాం. ఇండియాస్ ఫార్మా సెక్టర్. ఇండియా ఫార్మా సెక్టర్ గ్రోత్ ఎట్లా ఉంది, మన వరల్డ్లో ఇండియాస్ ఫార్మా సెక్టర్ అన్నది ఏ పొజిషన్లో ఉంది, కంప్లీట్గా మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇక్కడ చూద్దాం. పిఎం సూర్యఘర్ స్కీమ్. ఇక్కడ పిఎం సూర్యఘర్ స్కీమ్ అంటే ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి అండ్ వాట్ ఆర్ ఇట్స్ మినిస్ట్రీ, ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది, టార్గెట్స్ ఏంటి అని దీంట్లో చూద్దాం. నెక్స్ట్, మైన్స్ అండ్ మినరల్ అమెండ్మెంట్ బిల్ 2026. రీసెంట్గా గవర్నమెంట్ ఈ మైన్స్ అండ్ మినరల్ బిల్ పాస్ చేసింది. ఏం పాస్ చేసింది, వాట్ ఆర్ ద చేంజెస్ అండ్ వాట్ ఈస్ ఇట్ సిగ్నిఫికెన్స్ అన్నది చూద్దాం. సో అంతకంటే ముందు మీరు కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఈ ఆర్టికల్స్ టీజీపీఎస్సీకి, ఏపీపీఎస్సీకి యూజ్ అవుతుందా అని. డెఫినెట్లీ యూజ్ అవుతాయి. ఈ మెయిన్స్ ఆర్టికల్లో ఉన్న కాన్సెప్ట్స్ మనం మెయిన్స్ ఆన్సర్లో గ్రూప్ ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ గ్రూప్ 1 మెయిన్స్లో రాయడానికి ఈ ఆర్టికల్స్ యూజ్ అవుతాయి. అండ్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్ వచ్చేసి మనకి గ్రూప్ 1 అండ్ ఈవెన్ గ్రూప్ 2కి కూడా మనకి ఈ ఆర్టికల్స్ యూజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నిన్న మనం ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. సో ద ఫస్ట్ క్వశ్చన్, with reference to the PM Poshan scheme, consider the following statements. It is a centrally sponsored scheme implemented through the states and union territories. నిన్న చూసాం, అవును, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అని కూడా చూసాము, ఫండింగ్ ఏ రేషియోలో ఉంటుందో కూడా చూసాం. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ హాట్ కుక్డ్ మీల్స్ టు చిల్డ్రన్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 1 to 8 ఇన్ ఎలిజిబుల్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్. ఇది కూడా చూస్తాం. మిడ్ డే మీల్ అని కూడా అంటారు అని కూడా చూసాం. దీనికోసమే దీన్ని మిడ్ డే మీల్ అని కూడా అంటాం. నెక్స్ట్, ద స్కీమ్ ఇస్ ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇది తప్పు, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కిందకు వస్తుంది. సో అలా చూసుకుంటే ఫోర్త్ స్టేట్మెంట్ తప్పు కాబట్టి ద ఆన్సర్ విల్ బి 1, 2, 3. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. With reference to National Commission for Scheduled Castes, consider the following statements. దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. అవును కదా, నిన్న మనం చూసాం ఆర్టికల్ 338 కింద ఈ కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది తీసుకొచ్చారని చూసాం. అండ్ ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది కూడా చూసాం. సో ఒక కాంపోజిషన్ ఉంటుంది, 5 members ఉంటారు, వాళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు అని కూడా చూసాం మనం. నెక్స్ట్, అలా చూసుకుంటే 1, 2, 3 ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్టే. సో ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. సో ఇప్పుడు ఈరోజు ఆర్టికల్స్ ఏంటంటో చూద్దాం. ఫస్ట్ ఏంటి, యూరోప్స్ ఏఐ రూల్స్ మే బికమ్ ఇండియాస్ ఆపర్చునిటీ. మనం రీసెంట్ సెషన్స్లో చూస్తూనే వచ్చాము, ఏఐ అన్నది ఎన్ని థ్రెట్స్ తీసుకొస్తుంది, సైబర్ సెక్యూరిటీ ద్వారా ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఏఐ కానీ మనం చూసాం కదా. సో దాని నుంచి చాలా లాస్ కూడా మనం లెజిస్లేషన్ తీసుకురావాలి అన్న పాయింట్తో కూడా మనం మాట్లాడాం. సో అలాంటి ఒక లా ఇప్పుడు రీసెంట్గా యూరోప్ అన్నది తీసుకొచ్చింది అనమాట. యూరోపియన్ యూనియన్ లా తీసుకొచ్చింది ఏఐ రూల్స్ మీద. సో దేర్ ఆర్ సమ్ రూల్స్ ఇట్ బ్రాట్. యూరోపియన్ యూనియన్లో ఉన్న కంపెనీస్ అన్నీ ఈ రూల్స్కి అనుగుణంగా ఉండాలి అని చెప్పేసి ఒక కొత్త లా తీసుకొని వచ్చిందనమాట. సో దానికి మన ఇండియా ఆపర్చునిటీ ఎట్లా అంటే 2 types ఆఫ్ ఆపర్చునిటీ. ఒకటి ఏంటి అంటే ఇండియా దీని ఒక ఆపర్చునిటీలా తీసుకొని ఇండియన్ కంపెనీస్ ఈ రూల్స్ని ఫాలో అవుతూ యూరోపియన్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు ఏఐ సిస్టంలో. సెకండ్ వచ్చేసి ఇండియా కూడా రీసెంట్గా ఏఐ లెజిస్లేషన్ అన్నది తీసుకురావాలనుకుంటుంది కాబట్టి ఈ యూరోపియన్ యూనియన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని, కేస్ స్టడీలాగా తీసుకొని, స్టడీస్ బేస్ చేసుకొని మనం కూడా ఒక కొత్త ఏఐ లెజిస్లేషన్ అనేది తీసుకురావచ్చు అనమాట. సో ఈ 2 ఎగ్జాంపుల్స్, 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇండియాకి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ద యూరోపియన్ యూనియన్ యాక్ట్ ఇస్ ల్యాండ్మార్క్
risk-based AI regulation framework. India is considering standalone legislation for this. So European Union framework may create an opportunity for India to develop AI compliance and regulatory services industry. So what are the features? ఇప్పుడు AI రూల్స్ అన్నాం కదా, ఆ రూల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటి, రిస్క్ బేస్డ్ అప్రోచ్. అంటే రిస్క్ లెవెల్ ఆఫ్ రిస్క్ని బట్టి వాళ్ళ అప్రోచ్ అన్నది చేంజ్ అవుతుంది అనమాట, వాళ్ళ రెగ్యులేషన్స్ అన్నవి చేంజ్ అవుతాయి. అదొకటి. ఒకవేళ హై రిస్క్ AI ఉందనుకోండి, దానికి చాలా స్ట్రింజెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అండ్ హై రిస్క్ కాంప్లయన్స్ కూడా, డాక్యుమెంటేషన్, టెస్టింగ్ కానీ అసెస్మెంట్ కానీ, అది హై రిస్క్ ఏఐకి చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ పోస్ట్ అప్రూవల్ ఆబ్లిగేషన్స్, ఇదేంటంటే వన్స్ మనకి అప్రూవల్ వచ్చేసింది అనుకోండి, వన్స్ ఆ కంపెనీకి అప్రూవల్ వచ్చేస్తే ఆ కంపెనీ ఏఐ సిస్టంలో ఏమైనా ఫర్దర్ చేంజెస్ చేశారనుకోండి, ఇవాళ అప్రూవల్ వచ్చేసింది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ ఏఐ సిస్టమ్, ఏ కంపెనీ అయితే ఏఐ సిస్టమ్ తీసుకొస్తుందో ఆ కంపెనీ సిస్టంలో ఏదైనా చేంజెస్ వచ్చాయనుకోండి, ఆ చేంజెస్కి మళ్ళీ అప్రూవల్ కావాలి, మళ్ళీ రెగ్యులేటరీ రూల్స్ ద్వారా ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి మళ్ళీ రెగ్యులేటరీ కాంప్లయన్స్ తీసుకురావాలన్నమాట. సో అదొకటి. నెక్స్ట్, గ్రాండ్ ఫాదరింగ్ క్లాజ్. గ్రాండ్ ఫాదరింగ్ క్లాజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు వరకు ఉన్న ఎగ్జిస్టింగ్ ఏఐ సిస్టమ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్కి కాంప్లయన్స్ అవసరం లేదనమాట, ఎగ్జామ్ చేసేస్తున్నారు ఈ డేట్ వరకు ఉన్న వాటికి. అండ్ టైమ్ లైన్, కాంప్లయన్స్ ఎప్పటి వరకు తీసుకురావాలి, 2027, 2028 వరకు డెడ్ లైన్ టైం ఇచ్చారనమాట. ఓకే, మనం అన్నాం కదా ఇండియన్ కంపెనీస్ ఇది ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని యూరోపియన్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పేసి, కానీ దానివల్ల కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి దానికి. ఆ ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఏఐ సిస్టమ్ మే అండర్గో అన్ప్లాన్డ్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ మోడిఫికేషన్స్. సో ఏఐ సిస్టమ్ మనం తీసుకొచ్చిన తర్వాత అక్కడ అన్ప్లాన్డ్ మోడిఫికేషన్స్ రావడం వల్ల అవి ఏంటి, ఆ ప్లాన్ ఇంప్రూవ్మెంట్స్ వస్తే ఆ ఇంప్రూవ్మెంట్స్కి మళ్ళీ మనం మోడిఫికేషన్ చేయాలని చూసాం కదా, మళ్ళీ అప్రూవల్ కావాలని చూసాం కదా, అది మళ్ళీ లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది అనమాట. ప్రతిసారి మానిటరింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. వన్ టైం కాంప్లైంట్స్ వచ్చినా సరే కంప్లీట్గా మళ్ళీ మానిటరింగ్ చేసే చేంజెస్ ఉన్నాయా లేదా, మళ్ళీ చేంజెస్ ఉంటే మళ్ళీ అప్రూవల్ తీసుకోవడం, ఇట్లా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది అని ఇది ఛాలెంజెస్ అనమాట ఇండియన్ కంపెనీకి. బట్ వే ఫార్వర్డ్ ఏంటంటే, ఇండియా కుడ్ మూవ్ ఫ్రమ్ ఇయర్లీ బీయింగ్ అ సప్లయర్ ఆఫ్ ఏఐ సర్వీసెస్ టు బికమింగ్ అ పార్టిసిపెంట్ ఇన్ EU's AI కన్ఫర్మిటీ. జస్ట్ ఒక సప్లయర్ లాగా కాకుండా EUతో కలిసి ఒక పార్టిసిపెంట్ లాగా ఈ ఎకోసిస్టంలో పార్ట్ తీసుకోవాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక చిన్న ఆర్టికల్. దీంట్లో ఏంటంటే EU తీసుకొచ్చిన కొత్త AI రూల్స్ ఇండియాకి ఎట్లా ఆపర్చునిటీ లాగా పనిచేస్తున్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఇండియన్ కంపెనీస్ అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియా కమింగ్ అప్ విత్ న్యూ లెజిస్లేషన్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ Mines and Minerals Amendment Bill 2026 has been passed by Lok Sabha to boost critical mineral exploration, streamline mining lease and restrict state levies on mineral rights and mineral bearing lands. ఈ ఆర్టికల్ ఏంటంటే, రీసెంట్గా లోక్సభ అన్నది మైన్స్ అండ్ మినరల్స్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నది తీసుకొని వచ్చింది అనమాట, పాస్ చేసింది లోక్సభలో. సో వాట్ ఆర్ ద ఇష్యూస్, వాట్ ఆర్ ద కీ చేంజెస్, ఏం చేంజెస్ తీసుకొచ్చింది, what is its significance అన్న చూద్దాం. ఫస్ట్, what is its objective of the bill is, the bill aims to facilitate exploration and development of critical and strategic minerals. ఎలాంటి మినరల్స్, మైనింగ్ అండ్ మినరల్స్ అన్నాం కదా, మినరల్స్ ఎట్లాంటి మినరల్స్, లిథియం, కోబాల్ట్, గ్రాఫైట్, నికెల్, గోల్డ్, సిల్వర్, while making the mining sector more investment friendly and efficient. This is the core objective. ఇప్పుడు కొన్ని ఫీచర్స్ ఏంటి చూద్దాం. వాట్ ఆర్ ద చేంజెస్, ఇంతకు ముందున్న యాక్ట్కి ఇప్పుడున్న కొత్త యాక్ట్కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటి, పవర్ టు ఇంపోజ్ ట్యాక్సెస్ కానీ, సెస్ కానీ, లెవీస్, మినరల్స్ మీద ట్యాక్స్ ఇంపోజ్ చేసే పవర్ ఇంతకు ముందు స్టేట్స్కి ఉండేది. స్టేట్ హ్యాడ్ ద పవర్. ఎందుకు, ల్యాండ్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి, స్టేట్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి స్టేట్కి ఉండేది పవర్. కానీ ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారంటే, స్టేట్ పవర్ టు ఇంపోజ్ ఎనీ న్యూ ట్యాక్స్ హ్యాస్ బీన్ రెస్ట్రిక్టెడ్. ఇప్పుడు సెంట్రల్ పర్మిషన్తోనే స్టేట్ ట్యాక్స్లు వేయాలన్నమాట, స్టాక్ ఇంపోర్ట్స్ చేయాలి. అదొక కీ చేంజ్. నెక్స్ట్, రెగ్యులేటరీ కంట్రోల్. ఇంతకు ముందు వరకు బోత్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ ఉండేది రెగ్యులేషన్ మీద, కానీ ఇప్పుడు సోల్లీ అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది అనమాట. ఆబ్జెక్టివ్ ఇస్ ఫోకసింగ్ ఆన్ రెగ్యులేషన్ ఆఫ్ మినరల్స్ అండ్ గ్రాంటింగ్ మైనింగ్ లీజ్. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇంతకుముందు ఆబ్జెక్టివ్ ఏంటి, ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ప్యూర్లీ రెగ్యులేషన్ ఆఫ్ మినరల్స్ మైనింగ్ యాక్టివిటీస్, వీటి రెగ్యులేషన్ మీద ఇంతకుముందు యాక్ట్ ఆబ్జెక్టివ్ ఉండే. ఇప్పుడు ఏంటంటే యూనిఫామ్ ట్యాక్సేషన్ మీద,
యూనిఫామ్ టాక్సేషన్, ప్రిడిక్టబిలిటీ, కాస్ట్, ఇన్వెస్ట్మెంట్, వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉందన్నమాట. అండ్ ఇంపాక్ట్ ఆఫ్ మైనింగ్ కాస్ట్, ఇంతకుముందు మైనింగ్ కాస్ట్ మీద ఇంపాక్ట్ స్టేట్ లెవీస్ ఉండేవి, స్టేట్ మీద పడేది కాబట్టి స్టేట్లో ఉన్న రేట్లని బట్టి వాళ్ళ మైనింగ్ కాస్ట్ ఉండేదన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ తగ్గే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్ లెవీస్ అన్నది స్టేట్ చేతిలో లేవు, సెంట్రల్ చేతిలో ఉంది కాబట్టి ఈ మైనింగ్ కాస్ట్ అనేది కాస్ట్ బర్డెన్ తగ్గే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ సెంటర్ స్టేట్ ఫెడరల్, ఇక్కడ స్టేట్స్కి ఎక్కువ అటానమీ ఉంది, చూసుకుంటే మనకు తెలుస్తుంది ఈ యాక్ట్లో స్టేట్కి ఎక్కువ ప్రయారిటీ ఉంది, అటానమీ ఉంది, ఫిజికల్ అటానమీ. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది షిఫ్ట్ అయిపోయింది, ఇట్ ఈస్ రెడ్యూసింగ్ స్టేట్స్ అటానమీ యువర్ ఫిజికల్ అటానమీ. And linked to critical minerals. Earlier framework did not specifically facilitate exploration and production of minerals. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫర్ క్రిటికల్ మినరల్స్ అండ్ రెడ్యూసింగ్ ఇంపోర్ట్ డిపెండెన్సీ, ఇక్కడ క్రిటికల్ మినరల్స్ గురించి ఎక్కువ మాట్లాడలేదు, కానీ ఈ యాక్ట్కి వచ్చేసరికి క్రిటికల్ మినరల్ మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నాం అనమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మల్టిపుల్ లెవీస్, క్రియేట్ కాంప్లైన్స్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ ఇంక్రీజ్ అనమాట. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఆసక్తి, బిజినెస్ చేసే ఆసక్తి. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ లెవీస్ క్రియేటెడ్, ఇక్కడ మల్టిపుల్ లెవీస్, స్టేట్కి మల్టిపుల్ టాక్సేషన్ సిస్టమ్స్, వేరియస్ టాక్సేషన్ సిస్టమ్స్ ఉండడం వల్ల అది కంపెనీస్కి బర్డెన్ ఉండేదన్నమాట, వాళ్ళకి అక్కడ అన్సర్టనిటీ కనిపించేది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక యూనిఫామ్ ట్యాక్స్ రేట్ సెంటర్ ఇవ్వబోతుంది కాబట్టి దాని ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఫేవర్ చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ benefit sharing and local community. District mineral foundation framework existed but uneven implementation. ఇక్కడ ఏంటంటే ఒక డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ఉంటుందన్నమాట. సో అక్కడ మినరల్ యాక్టివిటీస్ చేయడం వల్ల లోకల్ కమ్యూనిటీస్కి అక్కడ హామ్ జరుగుతుంది కాబట్టి ఆ హామ్ని రెడ్యూస్ చేయడానికి డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ద్వారా వచ్చిన ఫండ్స్ని వాళ్ళ రీహాబిలిటేషన్కి యూటిలైజ్ చేసేవాళ్ళు అనమాట. సో ఇక్కడ కంటిన్యూడ్ ఎంఫసిస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఎక్స్పెక్టెడ్ టు, ఇక్కడ దాన్ని కంటిన్యూడ్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు అంతే. దీస్ ఆర్ ద చేంజెస్ ఫ్రమ్ 1957 టు ఇప్పుడు తీసుకొచ్చిన 2026 బిల్. సో దీని ద్వారా ఏంటి, బూస్ట్ డొమెస్టిక్ మినరల్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అండ్ ఇట్ కెన్ ఆల్సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఇంప్రూవ్ అవుతుంది, సపోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ సెక్టర్స్ ఆల్సో. బట్ కీ కన్సర్న్స్ ఏంటంటే ఇది స్టేట్ అటానమీకి దెబ్బతింటుంది, ఎందుకంటే ల్యాండ్ ఇస్ అ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి స్టేట్ అటానమీని ఇది రెడ్యూస్ చేస్తున్నట్టు, ఫిజికల్ అటానమీని రెడ్యూస్ చేస్తున్నట్టు అని చెప్పేసి క్రిటిక్స్ అంటున్నారు అనమాట. అండ్ పొటెన్షియల్ రెవెన్యూ లాస్ ఫర్ స్టేట్స్, అంతే ఇక్కడ స్టేట్స్కి నచ్చిన ట్యాక్స్ వేసేవాళ్ళు వాళ్ళ కాస్ట్ని బట్టి. కానీ ఇక్కడ ఏంటంటే సెంట్రల్ ట్యాక్స్ కాబట్టి సెంట్రల్ పర్మిషన్ ఉండాలి కాబట్టి ఇక్కడ లాస్ టు ది స్టేట్స్ కూడా అనమాట, రెవెన్యూ లాస్ టు ది స్టేట్స్. అండ్ స్టేట్స్ బేర్ ఎన్విరాన్మెంటల్ అండ్ కాస్ట్, సోషల్ కాస్ట్, మైనింగ్, అదంతా వాళ్ళ బర్డెన్ పడిపోతుంది, స్టేట్స్ మీద బర్డెన్ పడిపోతుంది. అండ్ దీని ద్వారా సెంటర్ అండ్ స్టేట్ టెన్షన్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కీ ఫీచర్స్, కీ చేంజెస్ అండ్ ఆల్సో కీ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు మైనింగ్స్ అండ్ మినరల్ అమెండ్మెంట్ బిల్. దీని గురించి ఇంకా ఫర్దర్ ఆర్టికల్స్లో కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనం నెక్స్ట్ సెషన్స్లో డిస్కస్ చేద్దాం. ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ లిమిట్ ఆన్ అరెస్ట్. ఈ ఆర్టికల్ ఏంటి అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఒక పర్సన్ని అరెస్ట్ చేస్తే ఆ పర్సన్ని ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేస్తున్నాము అని ఆ పర్సన్కి తెలియజేయాలి, లేకపోతే అది ఆర్టికల్ 21 and 22ని వైలేట్ చేసినట్టు అవుతుంది అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా చెప్పిందనమాట. సో ఈ ఆర్టికల్ నుంచి మనం పాలిటీ పర్స్పెక్టివ్లో అసలు ఆర్టికల్ 21 అంటే ఏంటి, 22 అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ 21. Article 21 of the Indian Constitution states, no person shall be deprived of his life or personal liberty except according to the procedure established by law. అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఉన్న ఒక్క గ్రౌండ్తో తప్ప మిగతా ఏ గ్రౌండ్స్ మీద కానీ పర్సన్ షాల్ నాట్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఓకే, ఇక్కడ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఏంటి, వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఇదెందుకు ఎక్సెప్షన్ అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా మీన్స్ దట్ అ పర్సన్ కెన్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ పర్సనల్ ఆర్ లైఫ్ లిబర్టీ ఓన్లీ అకార్డింగ్ టు అ లా వ్యాలిడ్లీ ఎనాక్టెడ్ బై ద లెజిస్లేషన్. ఓకే, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే 3 ఉంటాయి. ఒకటి ఏంటి అంటే దేర్ మస్ట్ బి అ లా. ఓకే, నీ లైఫ్ థ్రెట్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక లా ఉండాలి. ఓకే, ఆ లా జస్ట్ అయి ఉండాలి, వ్యాలిడ్ లా అయి ఉండాలి, అండ్ దాన్ని ప్రాపర్గా ఫాలో అయ్యేలా చూసుకోవాలి, స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేలాగా చూసుకోవాలి. దట్ ఈస్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. దేర్ మస్ట్ బి అ లా,
the law should be valid and there should be stricter following of that law. That is procedure established by law. So ఈ గ్రౌండ్స్లో ఒకవేళ వ్యాలిడ్ లా ఉంది, ఆ వ్యాలిడ్ లాని బ్రేక్ చేస్తున్నావు అంటే అప్పుడు ఆ కేసులో యూ కెన్ బి ఎగ్జామ్టెడ్ అండర్ దిస్ ఆర్టికల్. Okay, this is about Article 21. What is procedure established by law? Procedure established by law. And మీకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాని మనము ఏ కంట్రీ నుంచి డిరైవ్ చేసుకున్నాం అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఆర్టికల్ 22. ఈ ఆర్టికల్ 22 ఏం చెప్తుంది? ఇట్ ఈస్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అండ్ అగెయిన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టన్ కేసెస్. ఈ ఆర్టికల్ 22 ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే పర్సన్ని అరెస్ట్ చేస్తామో, అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఆర్టికల్ వస్తుందన్నమాట. సో ఇక్కడ దీస్ సేఫ్ గార్డ్స్ ఆర్ అవైలబుల్ టు ఆల్ పర్సన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దే ఆర్ సిటిజన్ ఆర్ నాట్. సో ఇది సిటిజన్ అండ్ నాన్ సిటిజన్ ఇద్దరికి ఈ ఆర్టికల్ వర్తిస్తుంది అనమాట. కొన్ని ఆర్టికల్స్ ఓన్లీ సిటిజన్స్కే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 15 కానీ 16 కానీ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే ఉంటాయి. కానీ ఈ ఆర్టికల్ ఏంటంటే బోత్ సిటిజన్స్ అండ్ నాన్ సిటిజన్స్కి వర్తిస్తుంది. సో ఆర్టికల్ 22(1) సబ్ క్లాజ్ 1 ఏం చెప్తుందంటే, ప్రొవైడ్స్ దట్ నో పర్సన్ క్యాన్ బి అరెస్టెడ్ ఆర్ డీటైన్డ్ వితౌట్ ప్రొవైడింగ్ ద రీజన్స్ ఫార్ ద సేమ్. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అన్న రీజన్ మెన్షన్ చేయకుండా, వాళ్ళకి చెప్పకుండా ఆ రీజన్ వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదన్నమాట. ఓకే, అండ్ వాళ్ళ లాయర్ని పెట్టుకునే ఛాన్స్ కూడా, డిఫెండ్ చేసుకునే ఛాన్స్ కూడా వాళ్ళు స్టేట్ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ వాళ్ళ గ్రౌండ్స్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారన్న గ్రౌండ్ చెప్పాలి, అండ్ వాళ్ళని లీగల్గా డిఫెండ్ చేయడానికి ఒక లాయర్ని కూడా వాళ్ళు పెట్టుకునే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అండ్ సబ్ క్లాజ్ 2 ఏం చెప్తుంది? ఫర్దర్ ప్రొవైడ్స్ దట్ the person arrested or detained in custody must be produced before the nearest magistrate within 24 hours of his arrest. అంటే ఏంటి? 24 hours లోపు, ఇప్పుడు తనని అరెస్ట్ చేసిన 24 hours లోపు తనని జ్యుడిషియల్ కోర్ట్కి తీసుకెళ్ళాలన్నమాట. ఓకే, మెజిస్ట్రేట్ ముందు పెట్టాలి. అది సబ్ క్లాజ్ 2 చెప్తుంది. నెక్స్ట్ ఇంకొక సబ్ క్లాజ్ ఏంటంటే ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 22లోనే ఇంకొక క్లాజ్ ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి మాట్లాడుతుంది. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ వల్ల పబ్లిక్ వయలెన్స్ జరిగే ఛాన్స్ ఉంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ దెబ్బతినే ఛాన్స్ ఉంది అన్న కేసు వచ్చినప్పుడు ఆ పర్సన్ని హౌస్ అరెస్ట్ చేస్తారనమాట. ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మనం చూసుకుంటే కొందరు పొలిటీషియన్స్ వాళ్ళు ర్యాలీ తీద్దామని బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు, లేదంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అగేన్స్ట్ గవర్నమెంట్, చాలా వరకు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ పర్సన్స్ని ముందు రోజే హౌస్ అరెస్ట్ చేసేస్తుంది. సో దాన్ని మనం ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం అన్నమాట. సో ఏదైనా ఒక పబ్లిక్ వయలేషన్ జరిగే ముందు మనం దాన్ని ప్రివెంట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటున్నాం అనమాట. సో అలా ప్రివెంటివ్ డిటెన్షన్ చేసిన వాళ్ళకి కూడా ఏ గ్రౌండ్స్ మీద చేస్తున్నారు అండ్ వాళ్ళకు కూడా లీగల్ ఆబ్లిగేషన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఈ ఆర్టికల్ ప్రకారం. అండ్ వాళ్ళని 3 months కంటే ఎక్కువగా వాళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్లో పెట్టకూడదు. 3 months వరకే పెట్టాలి. కానీ 3 months తర్వాత కూడా మీరు పెట్టాలనుకుంటే ఒక అడ్వైజరీ బాడీ తీసుకొచ్చి ఆ అడ్వైజరీ బాడీకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఓకే అంటే తప్ప ఇంకా 3 monthsకి ఎక్స్టెండ్ చేయకూడదు అనమాట ప్రివెంటివ్ డిటెన్షన్. సో దట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ఆర్టికల్ 22 clause 1, clause 2 and preventive detention from this article. So next article is Naidu pushes pumped storage solar power to cut electricity cost. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పిఎం సూర్యఘర్ స్కీమ్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఆ పర్స్పెక్టివ్లో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్, ఇట్ ఈస్ అ సెంటర్ సెక్టర్ స్కీమ్ టు ప్రమోట్ అడాప్షన్ ఆఫ్ సోలార్ రూఫ్ సిస్టమ్స్ by providing substantial financial subsidies and ensuring ease of installation. అది హౌస్ హోల్డ్ సెక్టర్స్లో ఇన్స్టాలేషన్ చేయడానికి సోలార్ ప్యానెల్, సోలార్ రూఫ్ టాప్స్ ఇన్స్టాల్ చేసి దాని ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి హౌస్ హోల్డ్స్కి సబ్సిడీ ఇవ్వడం అన్నమాట ఈ స్కీమ్ కంప్లీట్గా. సో ఇదేంటి? ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు 1 crore హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా హూ ఆప్ట్ టు ఇన్స్టాల్ రూఫ్ టాప్ సోలార్ ఎలక్ట్రిసిటీ యూనిట్. ఎవరైతే సోలార్ రూఫ్ టాప్ ఎలక్ట్రిసిటీ యూనిట్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఇదొక ఆపర్చునిటీ లాగా అలాంటి 1 crore హౌస్ హోల్డ్స్కి ఇద్దామని ఈ స్కీమ్ టార్గెట్ అనమాట. సో ఇక్కడ ఏంటి, ఆల్మోస్ట్ ఇట్ విల్ బి ఏబుల్ టు గెట్ 300 units ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ దాని ద్వారా. నెక్స్ట్ ఏంటి,
ఇంప్లిమెంటేషనల్ ఏజెన్సీ ఎవరు? నేషనల్ లెవెల్లోనేమో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ, స్టేట్ లెవెల్లో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ అండ్ డిస్కామ్స్, డిస్ట్రిబ్యూటెడ్ కంపెనీస్ ఉంటాయి కదా అవి. స్టేట్ లెవెల్లో వీళ్ళు చూసుకుంటారు, నేషనల్ లెవెల్లో వాళ్ళు చూసుకుంటారు. సబ్సిడీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? ద స్కీమ్ ప్రొవైడ్ సబ్సిడీ టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ఇన్స్టాలేషన్ సోలార్ రూఫ్ టాప్. ఎందుకంటే మనం సోలార్ రూఫ్ టాప్స్ని పెట్టుకోవాలి అంటే ఇట్ ఈస్ గ్రీనర్ ఎనర్జీ కాబట్టి, గ్రీనర్ వేలో రెన్యూబుల్ వేలో మనకి సోలార్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ సోలార్ ప్యానల్స్కి, సోలార్ రూఫ్ టాప్స్కి ఇన్స్టాలేషన్ కాస్ట్ కొంచెం ఎక్కువ అనమాట. సో ఆ ఇన్స్టాలేషన్ కాస్ట్ ఎక్కువ కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొంతవరకు నేను ఆ సబ్సిడీని భరిస్తాను అని చెప్పేసి తీసుకొచ్చింది అనమాట. సో అదేంటి, 60% ఆఫ్ ద సబ్సిడీ 2 kilowatt కెపాసిటీ ఉన్న వాళ్ళకి 60% ఆఫ్ ద సబ్సిడీ ఇస్తుంది, అండ్ 2 to 3 kilowatt కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే 40% సబ్సిడీ ఇస్తుంది. లాస్ట్ లిమిట్ వచ్చేసి 3 kilowatts. ఓకే, దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ దిస్ స్కీమ్. అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే దీనికి ఒకటి సోలార్ మోడల్ విలేజ్, ఒక సోలార్ మోడల్ విలేజ్ తీసుకురావాలన్నది రూరల్ ఏరియాస్లో అదొక టార్గెట్. అండ్ లోకల్ బాడీస్కి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి, సో దట్ వాళ్ళు కూడా రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ చేస్తారు అని పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కూడా ఒక మోడల్ విలేజ్ తీసుకురావాలి, అండ్ లోకల్ బాడీస్ని కూడా ఎంకరేజ్ చేయాలి అన్నది ఈ స్కీమ్ ఫీచర్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే, ఇది మనం ఈనాడు నుంచి తీసుకున్న ఆర్టికల్. దీంట్లో ఏం చెప్తున్నారంటే 11 మంది తెలుగు వారికి సంగీత నాటక అకాడమీ అవార్డులు అందించారనమాట ప్రెసిడెంట్. సో ఈ సంగీత నాటక అకాడమీ అవార్డులు ఏంటి, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు, ఇదంతా చూద్దాం. ఫస్ట్, అకాడమీ పురస్కార్, సంగీత నాటక అకాడమీ అవార్డ్, ద ప్రీమియర్ నేషనల్ అవార్డ్ రికగ్నైజింగ్ గురూస్, స్కాలర్స్, practitioners for sustained lifetime contribution and professional excellence in performing arts. ఏం ఆర్ట్స్ అవి? గురూస్, స్కూల్స్, ప్రాక్టీషనర్స్, స్కాలర్స్ వీళ్ళకందరికీ ఇస్తారనమాట వాళ్ళ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎక్సలెన్స్లో. ఏం ఆర్ట్స్ అవి? మ్యూజిక్లో కానీ, డ్యాన్స్, థియేటర్, పప్పెట్రీలో, రీసెర్చ్, బుక్స్, ఆర్ట్ క్రిటిసిజమ్స్ అండ్ ఓవరాల్గా సర్వీసింగ్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్, ఇలాంటి చాలా పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ఎక్సలెన్స్ చూపించిన వాళ్ళకి ఈ అవార్డ్స్ అన్నది ఇస్తూ ఉంటారనమాట. సో ఫీచర్స్ ఏంటి అవార్డు? ఒకటి అకాడమీ రత్న అని ఇస్తారు, ఇట్ రిసీవ్స్, అలా ఇచ్చిన వాళ్ళకి 3 lakhs ఇస్తారు, 3 lakhs ఇన్ క్యాష్, అండ్ తంపపాత్ర దట్ ఈస్ కాపర్ ప్లేక్ ఇస్తారు, అండ్ అంగవస్త్ర షాల్. ఓకే, అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అయి ఉంటుంది. అకాడమీ పురస్కార్ అవార్డ్, ఈ అకాడమీ పురస్కార్ అవార్డు వచ్చిన వాళ్ళకి 1 lakh ఇన్ క్యాష్ ఇస్తారు, అండ్ అలాంగ్ విత్ దీస్ అప్ టు 1 lakh మెడికల్ ఇన్సూరెన్స్. స్ట్రిక్ట్ ఏజ్ క్రైటీరియా, దీనికి ఏజ్ క్రైటీరియా ఏంటి, ఏ ఏజ్ గ్యాప్ వాళ్ళకి ఇస్తారు? క్యాండిడేట్ ఫర్ అకాడమిక్ రత్న మస్ట్ ఆర్డినరీలీ బీ అట్లీస్ట్ 50 years. 50 years అన్నది మినిమం ఏజ్ లిమిట్. వాళ్ళ అకాడమీ పురస్కార్ నామినీస్ మస్ట్ ఆర్డినరీలీ బీ అట్లీస్ట్ 35 years ఆఫ్ ఏజ్. నామినీస్ అట్లీస్ట్ 35 years ఆఫ్ ఏజ్ అయి ఉండాలి. సో ఈ పాయింట్ నుంచి మన గ్రూప్ 1లోని గ్రూప్ 2లో క్వశ్చన్స్ ఫ్రమ్ ఏపీ అండ్ బోత్ ఏపీ అండ్ టీజీ పర్స్పెక్టివ్లో క్వశ్చన్ ప్రిలిమినరీ క్వశ్చన్ ఇట్లా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో సంగీత నాటక అకాడమీ ఈజ్ ఇండియాస్ నేషనల్ అకాడమీ ఫర్ మ్యూజిక్, డాన్స్ అండ్ డ్రామా. It was established in 1952 by a resolution of Government of India. The academic awards are given for outstanding contribution to performing arts. The awards are conferred directly by the President of India. So, ఈ 4 statements చూసి ఆన్సర్ దీనికి ఏంటి అన్నది కమెంట్స్లో చెప్పండి. విల్ సీ. నెక్స్ట్, ఇప్పుడు ద లాస్ట్ ఆర్టికల్ ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ క్వార్టర్ ఫార్మా ఎక్స్పోర్ట్స్ అప్ టు 7%, యుఎస్ ఇస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ స్టాక్. ఇదంటే ఏంటంటే ఇండియా ఫార్మా సెక్టార్లో గ్లోబల్ వైడ్గా ఎలా ఉంది అండ్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్, హైయెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఏ కంట్రీకి జరుగుతుంది అన్నది చూద్దాం. సో ఇండియాస్ ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్ రోజ్ 6.8% year-on-year to 8.1 billion ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఎండెడ్ బై జూన్. జూన్కి వచ్చేసరికి ఇంత ఎక్కువ పెరిగిందనమాట ఫార్మా సెక్టర్, మన ఫార్మా ఎక్స్పోర్ట్స్. ఓకే, ఇక్కడ ఎవరెవరికి పోయింది? ఒకటి నాఫ్టా అంటే నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఉన్న కంట్రీస్కి, యూరోప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబియన్ ఇలాంటి కంట్రీస్కి వెళ్ళిందనమాట. నియర్లీ 75% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఈ కంట్రీస్కి వెళ్ళింది. దాంట్లో హైయెస్ట్ వచ్చేసి యుఎస్. కంట్రీ వైజ్గా హైయెస్ట్ వస్తే యుఎస్ వాజ్ ఇండియాస్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్టర్
లార్జెస్ట్ డెస్టినేషన్ యూఎస్, తర్వాత బ్రెజిల్, యూకే ఇలాంటి కంట్రీస్కి వెళ్ళింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాస్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ గురించి తెలుసుకుంటే గ్లోబల్ వైడ్ ఇండియా ఈజ్ ఇన్ ద థర్డ్ లార్జెస్ట్ పొజిషన్. వాల్యూమ్ లెవెల్లో, ఎంత వాల్యూమ్లో, ఎంత బల్క్లో, క్వాంటిటీలో మనకి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అన్నది జరుగుతుంది, ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ జరుగుతుందంటే థర్డ్ లార్జెస్ట్. వాల్యూ వైజ్లో 11th లార్జెస్ట్. నెక్స్ట్ మార్కెట్ చూసుకుంటే యూఎస్డి $60 billion ఉందన్నమాట. అలా దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ జనరిక్ డ్రగ్స్ అకౌంట్ ఫర్ 20% ఆఫ్ ద గ్లోబల్ సప్లై. 20% ఆఫ్ ద గ్లోబల్ సప్లై ఇండియా నుంచి జరుగుతుంది జనరిక్ మెడిసిన్స్ది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్. కీ రోల్ ఇన్ అఫోర్డబుల్ HIV ట్రీట్మెంట్స్ అండ్ బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ లో కాస్ట్ వ్యాక్సిన్స్ వరల్డ్ వైడ్. ఇది PIB ఆర్టికల్లో మెన్షన్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంకొక కీ ఏంటంటే, ఇప్పుడు 11th ఉంది, మనం చూసుకుంటే వాల్యూ వైజ్గా 11th ఉంది. కానీ ఒకప్పుడు 2000 to 2001 టైంలో ఆల్మోస్ట్ 1.9% మాత్రమే ఉండేది, కానీ వాల్యూ వచ్చాయి. కానీ ఇప్పటికి వచ్చేసి అది 30.5కి వాల్యూ అనేది పెరిగింది అనమాట, 24-25. సో ఈ గ్రాఫ్ మనం ఆల్మోస్ట్ 16 times పెరిగింది. 16 times మన ఎక్స్పోర్ట్ వాల్యూ అనేది పెరిగింది. సో దిస్ ఇస్ అ వెరీ కీ అబ్జర్వేషన్ అండ్ వెరీ కీ గ్రోత్ పర్స్పెక్టివ్ ఫర్ ఇండియా. అందుకే ఇండియాని ఫార్మా క్యాపిటల్ అని కూడా అంటారు. So these are some of the key articles, important ones which have appeared in today's newspaper. Thank you.